యువతరం అలవాటు చేసుకోవాల్సింది ఈ ఫోన్ చూడడానికి ఒక సమయం పెట్టుకోవాలి. అది మనకు వీలైన సమయమే, రోజు మొత్తంలో ఒక్క గంట అంతే. ఆ ఒక్క గంట మించి చూడకూడదు అసలు. అలా చూడకుండా ఉంటే మిగిలిన పనులన్నీ హాయిగా నడుస్తాయి. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శంఖచక్రాలను పట్టుకు తిరిగినట్టు మనం 2 ఫోన్లు ఇలా పట్టుకుని తిరగక్కల. ఆయన శంఖచక్రాలైనా వదులుతాడు కానీ వీళ్ళు ఫోన్లు వదలరు. చెమట పట్టేసి దుమ్ము పట్టేసి అది అలా ఉండాల్సింది. చేతిలో హస్తాభరణం. ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్టే లెక్క. మా బోటికాళ్ళు కాస్త సాగిచ్చిన తత్వం చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ పోతే ఏమనుకుంటామంటే శని వదిలిపోయింది అనుకుంటాం. మనం పలకరించే వాళ్ళు ఏడుపో, గొడవలేదు, జపం చేసుకోవచ్చు. ఎవరు అడిగినా సరే దగ్గరికి వచ్చాడు ఫోన్ పోయింది ఏం చేయమంట, అది అయిపోయి. అబ్బాయి లేదండి, ఫోన్ ప్రాణం కంటే ఎక్కువైపోయింది. అంతకంటే శ్రద్ధ పెట్టవలసింది చదువు, అంతకంటే శ్రద్ధ పెట్టవలసింది ఉద్యోగం, అంతకంటే శ్రద్ధ పెట్టవలసింది దేశం పట్ల మన సామాజిక బాధ్యత. అప్పుడు మనం బాగుపడతాం.